ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఏమైంది మామ? నైట్ ఆంటీ ఇంట్లో దొరికిపోయినట్టుగా ముఖం అట్లా మొగ్గలాగా పెట్టావు. ఓరే ఎట్టి గుద్ద పాడుకోవు, నా బాధలో నేనుంటే నువ్వు మళ్ళీ గువ్వలో ఏలు పెట్టి ఎందుకు కెలుకుతావురా లాని? ఏంటి మావా, నువ్వు బాధలో ఉన్నావా? కుంపదీసి ఆంటీకైనా తండ్రి కాబోతున్నావా ఏంటి? చెప్పరా లాని. ఆంటీకి తండ్రి అవ్వడం ఏంట్రా చేతగాని బాడుకావు? ఇలాంటి మాటలు మాట్లాడకుండా సప్పుడుగా ఉండలేవారా ఎర్రి పువ్వా? అరే పిచ్చి గువ్వలోడా, నేను సప్పుడేగా ఉంటా గానీ నీ మొగ్గలో బాధ ఏంటో చెప్పరా లాని. అదే మామ, కాలేజోళ్ళు పిల్లానికి ఫోన్ చేసినట్టు ఫోన్ మీద ఫోన్ చేసి మీ ఊర్లో ఉన్న వాళ్ళని జాయిన్ చేయమంటున్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆ కాలేజ్ ఎంత గొప్పదో అని అంటున్నారు లాన్. వాళ్ళు చెప్పింది కరెక్టేరా పువ్వా, నేను అది కాదురా అసలు విషయం. ఊర్లో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొద్దున్న లేచి ఏదో పనికి పోయినట్టు లేచిపోతున్నారా లాన్. అవునురా, గువ్వలో పురుగు మెసులుతుందో ఏమో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచిపోతున్నారు. అవునురా, కొంపదీసి నువ్వు కూడా లేపుకొని పోతావా ఏంటి ఎవరినైనా? అరే ఏం మాట్లాడుతున్నావురా గుద్దకాకిలోడా, నేను లేపుకోపోవడం ఏంట్రా? అయినా లేపుకోపోవాలంటే ముందు మనకు లవర్ ఉండాలి కదా మామ. మనకు ఆంటీలు తప్ప అమ్మాయిలు తెలియదు కదరా లాన్. అరే మామ, అయితే నువ్వు ఒక పని చేయరా, నువ్వు సరదా ఆంటీని లేపుకోపో, అంకుల్తో నేను మాట్లాడతా. ఓర్ లంచ్ కొడుక, నీ గువ్వని కర్రె కొమ్మరిగాడు మింగా ఆంటీని లేపుకోపోవడం ఏంట్రా ఎడ్డి లాన్? ఆంటీని లేపుకోపోతే ఏమైతుందిరా? సూతలేవారా న్యూస్? చిన్న చిన్న 17 ఏళ్ళ బచ్చ పోరగాలే లేపుకోపోతున్నారు. నీకు గువ్వ కింద 22 ఏళ్ళు వచ్చి నువ్వు లేపుకోపోరా? చెక్కగాని వా చెప్పు మరి. అది కాదరా పొట్టి, నేను చెప్పేది ఒకసారి విన్నురా లా. నువ్వేం చెప్పకురా, నాకు అర్థమైంది, నువ్వు చెక్కగానివే. అదే దెంగుతున్నా నిన్ను. అదే ఏంటి మామ, ఏమో చెక్కగాడు మొగ్గలేని వాడు అనుకుంటున్నారు. అరే టింకు, నువ్వేంద్రా ఇక్కడ? ఆయన కంటికే బంగారం అయినగా కనబడతలేవు అస్సలే. అరే అవునురా, వీడు ఈ మధ్య అస్సలు కనబడతలేడు, కంటికి బంగారం అయినట్టు అయ్యిండు. ఎటు పోతున్నావురా? కొంపదీసి ఎటైనా నింజల వ్యాపారం పెట్టుకుని అటే ఉంటున్నావా ఏంటి? అరే మీ గువ్వని గుట్టెనుగా గురువామింగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారా? మా పిల్లవాళ్ళ డాడీని మా పెళ్లికి ఒప్పిద్దామని పోతే ఒప్పుకుంటలేడు, అందుకే లేచిపోదాం అనుకుంటున్నాం. అద్దె రట్టింకు, ఇన్ని రోజులు ముఖం మీద మీసం లేకుండా చెక్కగలనే బతికినావు, ఇప్పుడు లేపుకపోయి పెళ్లి చేసుకుని నువ్వు మగాడివి అనిపించుకోరా లాయన్. అరే వాడు పొగుడుతున్నాడా లేదా తిడుతున్నాడా నాకేం అర్థం కావడం లేదు. కనీసం వాడికైనా అర్థమవుతుంది అరా లాన్. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే టింకు, అది వాడికి అర్థం కాదు గాని ఇప్పుడు ఎందుకురా లేచిపోవడం? అసలేమన్నది బేబిచ్చం కలుద్దురా బతుకురా లాన్. నువ్వు నోరుమోయవయ్యా అని అడ్డంకాలు దెంగుతావు, దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు. వంగ శాత కాదు, మింగ శాత కాదు. అరే మనతో కుక్క తిరిగినట్టు తిరిగే టింగుగాడు లేపుకోబోతుండురా. అదే దెంగుతున్నా నిన్ను. అరే నువ్వు గువ్వమ్మీరా, నీకు ఆకు తెలియదు పువ్వు తెలియదు. ఒక్కసారి లేపుకోపోయినావు అంటే ఏడిగిన పోతే 10 మందిలో ఇజ్జత్ తీసి పానం తిత్తారా లాన్. మామ అంటే నువ్వు లేచిపోదాం అనుకుంటున్నావా? అయితే నేను హ్యాపీ. ఇంతకీ ఎవరు మామ అమ్మాయి? నాకు చెప్పనే లేదు పువ్వా. అమ్మాయి కాదురా, ఆంటీ ఉంది కదా సరిత ఆంటీ, దాన్నే లేపుకోపో అంటున్నా. అరే సరిత ఆంటీని లేపుకోపోతే వీడి లైఫ్ సెట్టురా. ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు ఏరిపోగాడు. అరే నువ్వు లేచిపోతే పో, అంతేగాని సరిత ఆంటీని లేపుకోపో అని నా గువ్వలు ఏలు పెట్టి కిలకకు లాన్. అవునురా, టింకువాడు లేచిపోయే ముందు వచ్చే పోయి రామచిలుక అన్నట్టు కనబడి లేచిపోయిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు, లేకి బాడుకావు. కొంపదీసి ఆ పిల్లవాళ్ళ డాడీ వీడి పిర్రలు పగిలేదాకా కొట్టుంటాడ్రా. అరే అరే ఆడేరా, టింకువాడు ఫోన్ చేస్తున్నాడు. ఏమాయరా, లేచిపోయే ముందు వచ్చి కనబడ్డావు, తర్వాత వచ్చే పోయి రామచిలుక అన్నట్టు కంటికి బంగారం అయినవులే. అంటే మామ లేచిపోయిన తర్వాత ఫోన్ ఆన్లో ఉంటే దొరికిపోతామని స్విచ్ ఆఫ్ లో పెట్టి మింగిన. ఎట్లుంది మరి నీ లేచిపోయిన లైఫ్? మొత్తం సుఖానికి దగ్గరుండి ఉంటావులే, సంఖ్య వాడగావు. అదే దెంగుతున్నా నిన్ను. అదే ఓరికి తకాకిలోడా, లేచిపోయిన లైఫ్ ఏందిరా? లేచిపోయిన లైఫ్ కొత్త మ్యారీడ్ లైఫ్ ఇలా ఉందని అడగాలి కానీ లాన్. సరేరా, ఎలా ఉంది నీ కొత్త లేచిపోయిన మ్యారీడ్ లైఫ్? మంచిగా ఉందా? మొగ్గ గుడిసేటట్టుందా? అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా.
నీ గువ్వని కర్రె కొమ్మరిగాడు మింగ కొత్త మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది మామ. 3 పూటలు అన్నం మింగుడేమో గానీ మా పిల్లతో నీ దెబ్బలాడులే అవుతుంది. అరే నాకు మీ పిల్ల వాళ్ళ చెల్లి ఎవరైనా ఉంటే సెట్ చేయి మామ, మేము లేచిపోయి వచ్చి దెబ్బలాడుకుంటావురా ల్యాండ్. సరే చూస్తాలేరా, ఇటువంటి విషయంలో బిచ్చగాళ్ళను మించిపోతావు ఎర్రిపోవా. ఇంటికి వచ్చినాక చూస్తాలే. అరే మామ నువ్వు ఇంటికి వస్తున్నావా? మరి అప్పటి నుంచి చెప్పనేలేదు ఎర్రిపోవా. ఈ రోజే వస్తున్నారా? మా పిల్ల వాళ్ళ డాడీ ఫోన్ చేసి పిలిచిండు. కూతురు మీద ప్రేమ పొంగుకు వచ్చినట్టుంది. అరే మామ నీ మామగాడు ఇంటికి పిలిస్తే నువ్వు వచ్చేస్తావారా ఎర్రిపోవా? వాడు నీ గువ్వ చెక్కడానికి పిలుస్తున్నాడేమో. సినిమాలో కూడా ఇదే జరుగుతుంది కదరా. ఇంటికి పిలిచి గువ్వలో 2 గన్ బుల్లెట్లు దింపి పైకి పంపిస్తాడు. నువ్వు ముందు నోరు ముయ్యరా గుద్దగాగిలోడా. అన్ని నువ్వేనారా? నీకు రాయ శుద్ధులు ఎర్రిపోవా. మా మామ మంచోడు రా, అట్లా చేయడు ల్యాండ్. అరే మామ మీ మామ వాళ్ళ ఇంటికి మేము వస్తాంరా. కొత్తగా లేచిపోయిన అల్లుడు మర్యాదలు మేము చూడాలి కదా. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. సరే రండి గాని మళ్ళీ అక్కడికి వచ్చినాక నేను మందు తాగుతా బీర్ తాగుతా అని బిచ్చగాళ్ళు చేసినట్టు చేయకండి. వాళ్ళు ఏమిస్తే అది తాగేయండి. అంకుల్ వీళ్ళే నా ఫ్రెండ్స్ గుడ్డు చింటూ. త్వరలో మీ చిన్న కూతుర్ని లేపుకుపోయేది వీడే చింటూ. ఏంటల్లుడు ఏమంటున్నావు? అవును బిడ్డ, నీ మెడలో 2 తులాల బంగారపు చైన్ ఉండాలి కదా, ఏమైంది కనబడతలేదు? అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. నాన్న అది వీడికి తెలుసు నాన్న. నీ అవ్వ గండం గంగలపు నువ్వు నా మీద తోసేసావంటే ఇప్పుడు వీడికి అమ్మేసా అని చెప్తే ఆతులు పీకి దులానికి మూడేస్తాడేమో. అది కొంచెం తెగింది, షాప్ లో ఇచ్చాను మామ. అదే జంగుతున్నాను నిన్ను. అరే చైన్ తెగిందని షాప్ లో ఇచ్చావా? అయితే షాప్ వాడు ఇచ్చిన రిసిప్ట్ ఏది? అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. వీడమ్మ కడుపు మాడ ఏదో సిబిఐ అడిగినట్టు అడుగుతున్నాడు ల్యాండ్. ఎందుకురా ఎర్రిపో అట్లా భయపడతావు? రిసిప్ట్ అక్కడ రూమ్ లో ఉండిపోయిందని చెప్పొచ్చు కదరా ల్యాండ్. ఏం చెప్పావురా? ఫస్ట్ టైం గుడిపించే ఫ్రెండ్వి కాదని నిరూపించుకున్నావురా. అవును మామ రిసిప్ట్ రూమ్ లో మర్చిపోయా. అల్లుడు మీరు వస్తున్నారని మీకోసం పాయసం చేస్తాను అంది, కానీ మిట్ట మధ్యాహ్నం పాయసం ఎందుకులే అని నేనే వద్దని చెప్పా. అదే జంగుతున్నాను నిన్ను. అరే నిజం చెప్పురా పువ్వా, నువ్వు ఆ చైన్ అమ్ముకు దిగావు కదా, నిజం చెప్పు. లేదంటే నువ్వు పాన్ మందు అంబర్ సిగరెట్ అమ్మాయిల అలవాటు ఉందని నీ మామగారితో చెప్పేస్తా. ఎందుకురా కుక్కూరినట్టు వరుతున్నావు? అమెజాన్ రా. అయినా అక్కడ అన్ని రోజులు ఉన్నామంటే ఆ చైన్ అమ్మితే వచ్చిన డబ్బులతోనే రా ల్యాండ్. నీ అవ్వ బిచ్చగాని జేబులో నుంచి చిల్లర కొట్టేసే వాళ్ళ ఉన్నావు కదరా ల్యాండ్. బిడ్డ నువ్వు లోపలికి పోయి అన్నం వేసుకుని టీవీ చూస్తూ అన్నం తినుపో, నేను అల్లుడితో మాట్లాడతాను. సరే నాన్న జాగ్రత్త. నీకు నేను లోపల ఉంటాను. మా నాన్నతో గుద్దినట్టు మాట్లాడుకో, లేదంటే నీ గువ్వ పగులుతుంది. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ అవ్వ నీకు మామ నీకన్నా పీసున్నట్టున్నాడు కదరా. వచ్చి చాలా సేపు అయింది. కొద్దింకన్నా మంచి నీళ్లు కూడా ఇస్తలేడు ల్యాండ్. ఎందుకురా కాకి ఊరినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు? అరే కూతురు వచ్చిన ఆనందంలో నీళ్లు ఇవ్వడం మర్చిపోయి ఉంటాడు రా ల్యాండ్. వాడి కూతుర్ని కర్రె కొమ్మరిగాడు లేకపోను. కూతురు వస్తే అల్లుడికి నీళ్లు ఇవ్వడం కూడా మర్చిపోతాడు అరా ల్యాండ్. అరే కర్రె కొమ్మరిగాడు లేకపోవడం ఏంట్రా? నేను లేకపోయింది చాలా దారా ల్యాండ్. అంకుల్ మీ అల్లుడు వచ్చి చాలా సేపు అయింది, కానీ ఇప్పటి వరకు మీరు నీళ్లు కూడా ఇవ్వలేదు. అయినా ఇప్పుడు నీళ్లు తాగే టైం లేదు, కానీ ఇద్దరికి 2 బీర్లు తెప్పియండి. ఏంటి బీర్లు తెప్పియాలా బాబు? ఇప్పుడే మా బర్రె 2 లీటర్ల బీరు కింద పోసింది, పోయి తాగేసి వస్తారా? అరే నీ వల్ల ఉన్నంత ఆయంత మర్యాద మొగ్గలు కలిసేటట్టుంది. నువ్వు ఉండు, నేను మాట్లాడతా. అవును మామ మనకు ఎంత ఆస్తి ఉందేంటి? అదే జంగుతున్నాను నిన్ను. అరే ఎందుకల్లుడు మొత్తం ఆస్తి ఎంతుందో తెలుసుకుని మొత్తం ఒకేసారి దెంకపోదాం అనుకుంటున్నావా? అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. నేనెందుకు మీ ఆస్తి దెంకపోతా మామ? ఎట్లాగో నాకు మీకున్న ఆస్తిలో సగం ఆస్తి వస్తుంది. రాకపోతే నిన్ను ఉత్సవసి కలబెడతా, నేను చెప్తున్నా నీకు. అగో నీకు సగం చిన్నదానికి సగం ఆస్తి ఇచ్చేస్తే నేనెవడి మొగ్గ మీద బతకాలి? నువ్వే చెప్పు బాబు. ఓర్ని అవ్వ లేచిపోయి నెల కూడా కాలే అప్పుడు ఆస్తిలో వాటకాడికి వచ్చింది అరా లేకెళ్ళా. అరే అవును, పెద్ద కూతురికి చిన్న కూతురికి సగం సగం ఆస్తి ఇచ్చేస్తే పాపం అంకుల్. అరే ఎరుపు ఆ చిన్న కూతురిని నువ్వే చేసుకున్నావు అనుకో, ఆ సగం ఆస్తి నీదరా ల్యాండ్. అయినా అంకుల్ మీకు ఈ వయసులో ఆస్తి ఎందుకు? ఏదైనా అయితే మా టింకువాడు చూసుకుంటాడు. మొత్తం ఆస్తి పంచేయండి మీరు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని. నీకు మెదడమైన గువ్వలు ఉందారా? ఉన్న ఆస్తి మొత్తం పెద్దదానికి చిన్నదానికి ఇచ్చేస్తే నేను బిచ్చం ఎత్తుకోవాలారా ల్యాండ్?
అట్లా కాదంకుల్, చిన్నదానికి ఏమైనా సంబంధం చూస్తున్నారా లేదా? లేదు బాబు, చూడాలి. అయినా చిన్నదానికైనా మీలాంటి బేబీచ్చం లాంటి వాళ్ళు కాకుండా కొంచెం మంచోళ్ళని చూసి చేస్తా. అరే దెంగుతున్నా నిన్ను. అరే ఇట్లా మంచోడు కావాలని మీరు తిరగండి. చిన్నది కూడా ఏదో ఒక రోజు లేచిపోయి చిన్నల్లుండి తెస్తుంది. అప్పుడు వాడు మీతో ఆడుకుంటాడు వాలీబాల్ మ్యాచ్. అరే నువ్వు వాడిని చిన్న కూతురు గురించి అడుగుతుంటే నా గజ్జలు వణుకుతున్నాయిరా. వాడికి గనక నీ చిన్న కూతుర్ని నేనే లేకపోతా అని అన్నావనుకో, ఇద్దరిని వాడి ఆతులు పీకి దులానికి మూడేసి ఊరేసి సంపి మింగుతాడు లాయన్. గైస్, వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.